అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం మత్స్యకార గ్రామం గచ్చకాయల పొరలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండం వద్ద భారీ ప్రమాదం తప్పింది. నిప్పుల గుండం వద్ద చిచ్చుబుడ్డి వెలిగించగా పక్కనే ఉన్న బాణసంచాపై నిప్పు రవ్వలు పడి ఒక్కసారిగా బాణసంచా పేలింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఎవరికీ అపాయం కలగకపోవడంతో కార్యక్రమం యథావిధిగా కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు. దీపిక, అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్ల మండలం గచ్చకాయల పొరగ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున భవానీ భక్తులు అంటే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహిళలు అలాగే పురుషులు కూడా పెద్ద ఎత్తున భవానీ మాలలు ధరిస్తారు. వారంతా రెడ్ డ్రెస్ లో ఉంటూ ఉంటారు. మనం చాలా ఇదిగా చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో రేపు దసరా కార్యక్రమం కావడంతో నిన్న రాత్రి జాతర మహోత్సవం ఏర్పాటు చేశారు. ఈ జాతర మహోత్సవంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నిప్పులు అగ్నిగుండం అంటే నిప్పులు కట్టెలు కాల్చిన తర్వాత ఏదైతే నిప్పులు ఉంటాయో వాటిన్నింటినీ కూడా దగ్గర ఒక 7-8 మీటర్ల దూరం పడుకు ఈ నిప్పులు పరుస్తారు. వాటి నుంచి భవానీ భక్తులు భక్తి శ్రద్ధలతో ఏదైతే అమ్మవారిని తలుచుకుంటూ ఆ నిప్పులు తొక్కుకుంటూ వారు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన నిష్ట ఎంతవరకు కరెక్ట్గా చేస్తాం ఆ నిష్టలో భాగంగా ఈ నిప్పులు దాడితే మనకి ఎటువంటి గాయాలు అవ్వకపోతే కనుక నిష్టగా చేసినట్టు, లేకపోతే ఏదో చిన్న లోపాలు ఉన్నట్టుగా వారు ఆచారం భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో దానికోసం పెద్ద ఎత్తున జాతర ఏర్పాటు చేశారు. ఈ జాతర ఏర్పాటు చేసిన సమయంలో బాణసంచా కాల్చడానికి జువ్వలు అలాగే బాంబులు అలాగే షాట్లు వంటివి అక్కడ పక్కన పెట్టడం జరిగింది. ఈ నిప్పులు గుండం ఏర్పాటు చేయడం అదే సమయంలో కొద్దిగా పాటి గాలి రావడంతో ఆ నిప్పు రవ్వలు వెళ్లి ఆ బాణసంచా మీద పడ్డాయి. దాదాపు 600-700 మంది చుట్టూ జనం ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వారంతా ఉన్న సందర్భంలో ఈ గాలి రావడం, ఈ గాలి ద్వారా నిప్పు రవ్వలు దాని మీద పెట్టడంతో ఒక్కసారిగా ఫైర్ అయింది. దీంతో పెద్ద ఎత్తున బాణసంచా అంటుకోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా పరిగెత్తారు. అయితే అదృష్టవశాత్తు చిన్నపాటి గాయాలు తప్ప పెద్దగా ఎవరికి ప్రమాదం జరగలేదని చెప్పొచ్చు. అయితే జాతర చేసేటప్పుడు అజాగ్రత్త వహించడం అలాగే శ్రద్ధ తీసుకోకపోవడం మూలంగానే ఈ ప్రమాదానికి కారణంగా చెప్పొచ్చు. పోలీసులు అధికార యంత్రాంగం అక్కడికి వచ్చింది, దర్యాప్తు కొనసాగిస్తోంది. ఏది ఏమైనా సరే భక్తులు కావచ్చు లేకపోతే మరి ఇతరులు ఎవరైనా సరే బాణసంచా వినియోగించేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తుంది. అవి పాటించకపోవడంతోనే సమస్య తలెత్తిందని చెప్పచ్చు. దీపిక. రైట్ దత్తు, థ్యాంక్ యూ.